ఈరోజు ప్రధానంగా జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. అయితే నవీన్ యాదవ్ గారి అంశం అనేది నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వక ముందు నుంచి కూడా ఎప్పుడైతే నవీన్ యాదవ్ టికెట్ ఇస్తారని అంశం మొదలైందో దానికి 2 వీక్స్ ముందు నుంచే నవీన్ యాదవ్ టికెట్ ఇస్తారు. నవీన్ యాదవ్ గారు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా సరే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో గెలవదు అని అనుకుని నేను చెప్పాను. సో నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా అనేక అంశాలు అనేక ఫ్యాక్టర్స్ నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. అనేక అంశాలు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎగ్జిట్ పోల్స్ కూడా నేను స్వయంగా ఇవ్వడం జరిగింది. అందరికీ మీడియా వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నవీన్ యాదవ్ గారికి 46 to 51% లోపు వస్తుందని చెప్పాను. మెజార్టీ కూడా 15,000 నుంచి 20,000 లోపు వస్తాయని చెప్పాను. సో ఈరోజు మనం రిజల్ట్ చూసాము. 24,658 వచ్చింది. సో ఏవైతే అంశాలు ఉన్నాయో గత 2 నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసి అనేక ఫ్యాక్టర్స్ అనేక అంశాలు నేను చూపించడం జరిగింది. చూపించిన విధానంగా అనుగుణంగా అంటే మనం ఏ అంశాలు అయితే చెప్పామో ఆ అంశాలకు అనుగుణంగా ఈ రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా సింపతిని ఎక్స్పెక్ట్ చేశారు. సింపతి రాదు. నేను డే 1 నుంచి కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ సింపతి లేదు. సో సింపతి ఎక్స్పెక్ట్ చేయడం కూడా మైనస్ అని చెప్పాను. సింపతి ఎక్స్పెక్ట్ చేశారు. సో సింపతి రాకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ అంశాలు అయితే నేను ఈ జూబ్లీస్ ఎన్నికల్లో నేను ప్రధానంగా చూపించానో అవే అంశాలు ప్రభావితం చూపించాయి. అదేవిధంగా కేవలం ఏ అభ్యర్థి ఏ పార్టీ అని కాకుండా ఎంత మెజార్టీ వస్తుంది అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అభ్యర్థికి వచ్చే ఓట్ షేరింగ్ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ఈక్వల్ అంటే నేను చెప్పిన దానికి దగ్గరగా ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలు చెప్పాను. ఆ 3 రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే రిజల్ట్ వచ్చిందో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా నేను కష్టపడిన దానికి అంటే నేను ఏదైతే అదేవిధంగా సర్వే కూడా కేకే సర్వే వచ్చింది. కేకే సర్వే అంశం మీద కూడా నేను హైదరాబాద్లో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ కూడా ఆ సర్వేలను క్రాస్ చేసి నా విశ్లేషణ సక్సెస్ అవ్వడం జరిగింది. ప్రధానంగా నేను ఎన్నికల ముందు నేను ఏం చెప్పాను, ఏ ఫిగర్ చెప్పానో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నవీన్ యాదవ్ గారికి 89,400 ఓట్లు చిల్లరగా నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంది. మాగంటి సునీత గారికి 79,951 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదర్స్ కి సుమారుగా 9,828 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా పర్సంటేజ్ ప్రకారం చెప్పారు, కానీ నవీన్ యాదవ్ గారు ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా పర్సంటేజ్ చెప్పారు, కానీ ఎక్కడ ఫిగర్ చెప్పలేదు. కానీ నేను రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో పర్సంటేజ్తో పాటు ఫిగర్ కూడా చెప్పాను. నవీన్ యాదవ్ గారికి 89,400 వస్తాయని నేను చెప్తే నవీన్ యాదవ్ గారికి వచ్చినాయి 98,888 వచ్చింది. అంటే 11,000 ఎక్స్ట్రా రావడం జరిగింది. అంటే ఎగ్జిట్ పోల్స్ అంతకుముందు చేసిన విశ్లేషణ 15,000 నుంచి 25,000 లోపు అని చెప్పాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్పింది ఏంటంటే 79,951 వస్తాయని చెప్పాను. ఇక్కడ 74,259 రావడం జరిగింది. అంటే -5,000 రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 17,061 అని చెప్పాను. ఇక్కడ బీజేపీ పార్టీకి నేను చెప్పింది 11,800 అని చెప్పాను. బీజేపీ పార్టీకి 17,061 వచ్చింది. అంటే ఇక్కడ 6,000 బీజేపీ పార్టీ పెరిగింది. అంటే 17,000 వచ్చింది. సో ఏవైతే జూబ్లీస్ ఎలక్షన్స్లో నేను చెప్పానో అన్ని అంశాలు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు జరిగినాయి. సో నేను రెండు నెలలు సుదీర్ఘంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పనిచేసి కష్టపడి నేను అనేక అంశాలు అనేక ఫ్యాక్టరీ తీసుకున్నాను. సో ఈరోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జూబ్లీస్ ప్రజలు కూడా నవీన్ యాదవ్ గారికి ఏదైతే ప్రజలు కోరుకున్న విధంగా ఆయన పనిచేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.